హరే కృష్ణ, నేను డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకొని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అయ్యి ఆకర్షక్ మొడాలిటీ లాంటి ఒక బ్యూటిఫుల్ మొడాలిటీ ఉంది. దాని ద్వారా మనకు అన్నోన్ ప్రాబ్లమ్స్ అంటే సడన్గా ఫైనాన్షియల్ లాసెస్, సడన్గా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, రీజన్సే తెలియదు అయినా సఫర్ అవుతున్నాము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఆకర్షక్ రీడింగ్ అనే ఈ ఒక్క మొడాలిటీ ద్వారా రీజన్స్ తెలుసుకుని దానికి సొల్యూషన్స్ కూడా తెలుసుకోవచ్చు అని తెలియడానికి దానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ దిస్ వీడియో రీచెస్ టు మెనీ పీపుల్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ ఇన్ టు ది స్టోరీ. ఈర్ష్యకి ముఖం ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఈ ఒక్క స్టోరీయే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండి. ఒక చిన్న కుటుంబం, చాలా బాగున్నారు, భార్య, భర్త, 2 kids, బాయ్ అండ్ గర్ల్. చక్కటి జీవితం ఉన్న దాంట్లోనే చాలా బాగా ఆనందంతో దే ఆర్ మూవింగ్ ఆన్ ఇన్ ది లైఫ్. ఫైనాన్షియలీ సౌండా అంటే ఓకే, మిడిల్ క్లాస్. బిజినెస్ చేసుకుంటా ఉన్నారు హస్బెండ్. వైఫ్ ఏదో ఒక చిన్న కాలేజీలో లెక్చరర్గా పని చేస్తూ ఉన్నారు. కిడ్స్ వచ్చేసి బాయ్ అండ్ గర్ల్, ఇద్దరు చిన్న పిల్లలు. ప్రపంచంలాగా ఉండే వీళ్ళ జీవితంలో నిదానంగా పాకింది అంటాం కదండి, చాప కింద నీళ్ళు వస్తుంది అని. అలాగే స్లోలీ వీళ్ళ జీవితంలో ప్రాబ్లం స్టార్ట్ అయింది. బిజినెస్ డౌన్ అయిపోయింది, కారణం తెలియడమే లేదు. హెల్త్ ప్రాబ్లం హస్బెండ్కి చాలా అయిపోయింది. అట్లుండి డ్రింక్ చేసేకి స్టార్ట్ చేసేసారు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అండ్ వాళ్ళ కూతురు చిన్న పాప, బాబు పెద్ద, పాప చిన్న. కూతురికి చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి స్టడీస్లో ఎంతగా బాగా ఉండే అమ్మాయి ఉన్నట్లుండే డల్ అయిపోయి చదవడానికే మనసు రాకుండా ఎక్కడో ఒక మూలలో సైడ్ కూర్చుని ఉండిపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్షియలీ నేను ముందే చెప్పాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓకే, దే ఆర్ ఫైన్. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే దే గాట్ ఇంటూ జీరో. అంటే ఒక విధంగా బిజినెస్ జీరో అయిపోయింది, హస్బెండ్ తాగుడికి బాధ్యత అయిపోయినారు, అక్కడ ఇక్కడ అప్పు చేయడం స్టార్ట్ చేసేసారు. వైఫ్కి వచ్చే చిన్న శాలరీతో అప్పు కట్టడానికి సరిపోయింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా బాగలేదు. ఫైనాన్షియలీ జీరో కాదు కదా, దే స్టార్టెడ్ కమింగ్ ఇంటూ నెగటివ్ జోన్. ఇది ఏమి అని వాళ్ళకి అర్థమే కాలేదు. ఏమయ్యింది? వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇప్పటికే ఇట్ ఈస్ 18 years అండి. 18 years ఒక ప్రయాణంలో ఎవరు పార్ట్నర్ ఎలాంటి వాళ్ళనే తెలిసిపోయి ఉంటారు. హస్బెండ్ ఎలాంటి వాడు, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా స్టార్ట్ అయ్యారు? బిజినెస్ చేయడం ఆయనకి ఇదేం కొత్త కాదు. ఆయన బిజినెస్ దాదాపు 25 years బిజినెస్. 25 yearsలో బిజినెస్ మీద ఒక పట్టు అనేది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. కానీ ఇక్కడ సొల్యూషనే దొరకడం లేదు. ఏమైంది? కూతురికి ఏమైంది? ఇంత బాగా చదివే పిల్ల అంటే తను అంటారు షీఈస్ ఆల్రెడీ 8th standard అండి, ఆల్వేస్ స్టాండింగ్ ఇన్ ద టాప్ 3. అలాంటి అమ్మాయి ఇలా ఎందుకు అయిపోయింది? ఒకే చోట కూర్చొని ఉండిపోతుంది. ఇదంతా వాళ్ళకి అసలు ఎక్కడ చూసినా వాళ్ళకి ఆన్సర్సే దొరకలేదండి. వాళ్ళు తిరగని అస్ట్రాలజర్ లేదు, అక్కడ ఇక్కడ పోతూనే ఉన్నారు, టెంపుల్లో పూజలు చేపిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, టెంపుల్లో పూజలు చేపిస్తున్నారు అంటున్నారు, దేవుడే చేయి పట్టుకోకపోతే ఇంకెవరు పట్టుకుంటారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అని చాలా జనం అడిగే క్వశ్చన్ అండి. కార్మిక్ ఎఫెక్ట్ అనేది ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. దట్స్ వాట్ ఐ సే. కట్టది కర్మ భారీగా మీ మీద ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ టు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ జేబులో ఐస్ పెట్టుకోండి. ఆ ఐస్ ఉన్నంత వరకు మీకు చల్లగా మీ బాడీకి టచ్ అవుతూనే ఉంటుంది. బయట నుంచి నేను హీటర్ ఆన్ చేస్తాను. హీటర్ ఆన్ చేస్తే కూడా మీకు ఆ చల్లదనం అనేది పోతుందా? లేదు కదా, అది చల్లగా ఫీల్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఆ మీ జేబులో ఉండే ఐస్ కరగదు. ఇది సింపుల్ అండి. ఆ జేబులో ఉండే ఐస్ కర్మ.
జేబులో ఉండే ఐస్ కర్మ. అది కరిగేంత వరకు మీరు హీటర్ అంటే నేను చెప్పాను కదండి, దేవుడి పూజ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, రెమెడీస్ చేస్తున్నారు, వర్క్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ కర్మ కట్ అయ్యేంత వరకు ఇది వర్క్ అవ్వదు. వీళ్ళు అక్కడ ఇక్కడ అంత సొల్యూషన్స్ వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు, అయినా వాళ్ళకి ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. ఇలా వాళ్ళు దాదాపు 4 years వరకు సఫర్ అవుతూ వచ్చారండి. దే కేమ్ అక్రాస్ మై వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ వైఫ్ షిప్పింగ్ మీ ఫర్ ది సొల్యూషన్ కోసం మనం స్టార్ట్ చేసిన జర్నీలో ఎన్నో విధాలైన లెసన్స్ నేర్చుకోవడానికి దొరికిందండి. ఆమె రికార్డ్ చూసిన తర్వాత ఫస్ట్ కనిపించింది ఏమంటే, వాళ్ళ ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉందండి. నెగటివ్ ఎనర్జీ అంటే మేబీ ఇట్ ఈస్ బ్లాక్ మ్యాజిక్ ద్వారా వచ్చిన నెగటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, లేదా ఆటోమేటికలీ ఉన్నట్లుండి తనే వచ్చిన నెగటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇది ఏమి అని చూసినప్పుడు సంబడి హ్యాస్ పర్ఫార్మ్డ్ బ్లాక్ మ్యాజిక్. ఒక కుటుంబం మీద ఒక బ్లాక్ మ్యాజిక్. చూడండి ఎలా చేశారు బ్లాక్ మ్యాజిక్ అని కొంచెం చూస్తే, ఫైనాన్షియలీ వాళ్ళు చాలా డౌన్ అయిపోవాలి, పిల్లలు వాళ్ళు చెడిపోవాలి, అంటే తప్పుదారి పట్టాలి. పిల్లలు ఎప్పుడంటే సక్సెస్ఫుల్ అంటాము, బాగా చదివితే ఏదో దాంట్లో ఒక రాణిస్తే మనం అంటాము పిల్లలు సక్సెస్ఫుల్ అయిపోయినారని. వీళ్ళు ఇక్కడే దెబ్బ కొట్టింది. పిల్లలు దే షుడ్ నాట్ స్టడీ, మనసుకి ఎవరికి శాంతి ఉండకూడదు. దట్ ఈస్ వై హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ కూడా బాగలేదు. ఎందుకంటే చిటికి మాటికి ఫైటింగే, దాంతో ఆటోమేటికలీ మనస్తాపం అనేది వచ్చేస్తుంది, ఎవరికి నెమ్మది ఉండదు. అండ్ ఆ హస్బెండ్కి ఎలా అయిపోయింది అంటే ఆటోమేటికలీ డ్రింక్ స్టార్ట్ చేసేసారు. ఈ డ్రింకింగ్ మాత్రం చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్. బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఫైనాన్షియలీ డౌన్ అయిపోయారు. ఏ జంటకైనా ఫైనాన్షియలీ డౌన్ అయినప్పుడు ఆటోమేటికలీ ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అదే అయింది. డిప్రెషన్ వెళ్ళిపోయి ఏ దారి కనిపించకుండా దే స్టార్టెడ్ డ్రింకింగ్. స్లోలీ ఒకటి వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనాన్షియలీ దే కేమ్ డౌన్. బ్లాక్ మ్యాజిక్ చేసిన టార్గెట్ కూడా ఎవరు చనిపోవాలని కాదు, టార్గెట్ ఏమో ద ఫ్యామిలీ షుడ్ సఫర్. ఫైనాన్షియలీ డౌన్ అయిపోవాలి, ఎవ్వరూ బాగుండకూడదు, ఎవ్రీబడి షుడ్ గో ఇన్ టు డిప్రెషన్ అండ్ దే షుడ్ సఫర్. దేనికోసం ఇదంతా? ఈర్ష్య వల్ల అండి. స్లోలీ చూసిన తర్వాత ఐ కుడ్ సీ ఎవరో ఒక లేడీ చేశారు. నేను ఆమెకి అడిగాను, ఇలాంటి పోలికలు ఉండే లేడీ మీకు ఉన్నారా అని అడిగినప్పుడు షీ టోల్డ్ yes అని. పేరు కూడా కనిపిస్తుందండి ఆకాశిక్ రీడింగ్లో చాలా టైమ్స్. నేను పేరు కూడా చెప్పాను. అంటే తను అన్నారు ఇలాంటి పేరు ఉండేవాళ్ళు చాలా జనం ఉన్నారు అని. ఇంకా డెప్త్లో చూసిన తర్వాత ఆమె ఉండే ఏరియా, ఆమె రిలేటివ్స్ ఎవరు ఎలా ఉన్నారు అని కనిపించింది. దట్ వాజ్ అ హింట్. ఇది వాళ్ళకి చెప్పిన వెంటనే దే కాట్ ఇట్, అదే అండర్స్టూడ్. ఓకే, తెలిసిపోయిందండి ఎవరు అని అడిగితే దేర్ క్లోజ్ రిలేటివ్స్ అండి, చాలా క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ దేర్స్. వీళ్ళు ఎలా ఉన్నారు ఏమి అని చూడడం, వీళ్ళు ఎలా ఉన్నారు ఏమి అని తెలిసిన వాళ్ళే, చాలా దగ్గర బంధువులు. ఎప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు. ఏమైనా జరిగితే మేము ఉన్నాము అనేవాళ్ళు. ఎవరైతే వీళ్ళకి ఒక సపోర్ట్ అనుకున్నారో అలాంటి ఒక రిలేటివ్స్, వీళ్ళకి ఎంత ఆశ్చర్యం అయిపోయిందండి. ఇంకా నమ్మబుద్ధి అవ్వడం లేదు. సో నేను ఇంకా కొన్ని వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఇల్లు ఇలా ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ కోసం కనిపిస్తాయండి, ఎలాంటి ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ కాంపౌండ్ ఎలా ఉంది, వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నారు, ఆమె హైట్, కలర్ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, రిసెంబ్లెన్స్ అన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి దే అండర్స్టూడ్ ఎస్ వీళ్ళే అని వాళ్ళకి తెలిసిపోయింది. సో నౌ వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఒక ఈర్ష్యతో ఎవరు బాగుపడకూడదు అని దే హ్యావ్ పర్ఫార్మ్డ్ ది బ్లాక్ మ్యాజిక్. హస్బెండ్ సంగతి అయితే మనకు అర్థమైంది. పాపకి ఏమైంది అని చూసినప్పుడు షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఆల్వేస్ ఇన్ టాప్ 3, చదవకూడదు అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, అలాగే కూర్చొని ఉండిపోవాలి, ముందుకు వెళ్ళకూడదు. చూడండి ఇది ఎంత, నాకైతే చూసిన తర్వాత ఒక మనిషి మీద ఇంకొక మనిషి ఎలా అండి ఇలా చేస్తారు. చిన్న పిల్లలండి, పెద్దోళ్ళు అయితే మనకి ఏదో అర్థం చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్
చెడిపోయి వాళ్ళు విడిపోతే వాట్ విల్ హ్యాపెన్ టు ది కిడ్స్? ఒకే చోట ఉండేలాగా మీరు చేసేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? నిండు నూరేళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి? అండ్ ఒక మనిషి అలా సఫర్ అవుతూ ఉంటే పైశాచిక ఆనందం ఉంది చూడండి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కర్మ ఏమైతే వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి ఈ కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళ ఇఫ్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్, మీరు అడగొచ్చు ఎప్పుడండి మనమంతా చనిపోయాకనా వాళ్ళకి అవుతుంది? వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, కార్మిక్ ఎఫెక్ట్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. వాళ్ళు ఎప్పుడూ చేసుకున్న కర్మ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఇప్పట్లోనే ఎఫెక్ట్ అవ్వదు. దట్ కర్మ షుడ్ కట్. ఆ మంచి కర్మతో వాళ్ళకి ఏం స్ట్రెంగ్త్ ఉంది కదా, అది ఒకరోజు డెఫినెట్లీ జీరో అయిపోతుంది. తర్వాత ఏమైనా వాళ్ళు మంచి చేశారో ఇలాంటివే కదా చేసిండేది చెడ్డ పనులు, ఈ కార్మిక్ ఎఫెక్ట్ అప్పుడు స్టార్ట్ అవుతుందండి. అంతవరకు వీ హ్యావ్ టు వెయిట్. ఈ కర్మ మాత్రం వాళ్ళకి ఎప్పుడు పోదండి అండ్ దే విల్ సఫర్. మేబీ వాళ్ళే లేదా వాళ్ళ పిల్లలు లేదా నెక్స్ట్ జనరేషన్స్. కానీ ఏమైపోతుందంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు చేసిందో మనం అనుభవిస్తున్నాము అని చాలాసార్లు అంటాం కదండి. ఇలాగే జరుగుతుంది. ఎవరో మన పెద్దోళ్ళు ముత్తాతలు చేసిన కర్మ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడో చేసిన మంచి కర్మ వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. కానీ అది అయిపోయిన తర్వాత యాన్సెస్ ఎవరు ఉంటారో వాళ్ళ వంశంలో వాళ్ళకి అది తగులుతూనే ఉంటుందండి. దానికి టైం టు టైం ఎప్పుడు కనిపెడతానే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఇలాంటి కేసెస్లో చూడండి, మీరు జాతకంలో చూసినప్పుడు ఇవి కనిపించవు. వాళ్ళు ఏమంటారంటే జాతకం బాగుంది, ఇది యాక్చువల్లీ ఇలా అవ్వాలి, మీకు ఇది ఎందుకు అవ్వలేదు? మేబీ టైం బాగలేదు అంటారు. కానీ ఇక్కడే చూడండి, మీరు పక్కలో కాలేస్తారు. బీ వెరీ కేర్ఫుల్. జాతకంలో ఇలా అవ్వలేదు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఎందుకు? మీరు క్వశ్చన్ చేసి స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు ఆటోమేటికలీ ఆన్సర్ దొరికే స్కోప్ ఉంటుంది. సో ఆకర్షిక్ రీడింగ్ అనే ఈ ఒక మొడాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అండి, ఇలాంటి కేసెస్లో డెప్త్కి వెళ్ళి రూట్ కాజెస్ తెలుసుకుని వీ కెన్ గెట్ ది సొల్యూషన్స్. వీళ్ళ కేసులో కూడా ఓకే తెలిసింది. అండ్ మనకు ఎలా తెలిసింది అంటే, ఎలా చేశారు వాళ్ళు, ఎక్కడ ఏం పెట్టారు, వాళ్ళ ఇంట్లో ముందు బాగా కాంపౌండ్ ఉందండి. ఐ కుడ్ సీ దట్ ఇవన్నీ కనిపిస్తాయి ఆకర్షిక్ రీడింగ్లో. సో వీళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కాంపౌండ్లో ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ దగ్గర ఒక మడ్డి ఏరియా ఉంది. ఆ మడ్డి ఏరియాలో దే హ్యావ్ పుట్ సంథింగ్, అంటే ఏదో చేసి అది తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. చూడండి, ఇంత క్లోజ్ యాక్సెస్ ఎవరికి దొరుకుతుంది? మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, మన రిలేటివ్స్కే కదండి. బయట వాళ్ళు వస్తే మనం ఊరుకుంటాము మన కాంపౌండ్లో. ఎంత దిస్ ఇస్ అలారం అండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఎవ్రీబడి. యూ కాంట్ ట్రస్ట్ ఎనీబడి. నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా, అంటే ఈ సెషన్ అయిన తర్వాత వెళ్ళి చూస్తే దేర్ వాజ్ థింగ్ అండి. అక్కడ చెప్పిన ట్రీ దగ్గర మట్టి తవ్వి చూసిన తర్వాత వాళ్ళకి ఏదేదో దొరికిందంట. నిమ్మకాయ, టెంకాయ, అండ్ దాంతో ఏదో ఒక రాసిన చిట్, పసుపు, కుంకుమ, పాకెట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఏదో ఒక థ్రెడ్ బ్లాక్ కలర్ అన్నీ పెట్టేసి, ఒక నెయిల్ ఏదో ఉన్నిందంట, అన్నీ పెట్టేసి దాంట్లో పెట్టారు. దాన్ని తీసేసి దే హ్యావ్ సొల్యూషన్ వచ్చిందండి. ఆ సొల్యూషన్ నేనేం చెప్పానో అది చేశారు. చేసిన తర్వాత వెంటనే మనకు ఎఫెక్ట్ పోతుందా అంటే లేదండి. ఇలాంటి కేసెస్లో నేను వన్స్ అగైన్ చెప్తున్నాను, బ్లాక్ మ్యాజిక్ అంటే మాంత్రించి ఏదైతే పెట్టింటారో దట్ మీన్స్ మనం అనుకుంటాం అది థింగ్ అని. థింగ్ కాదండి. ఒక మాంత్రికుడు ఎవరైతే చేసింటారో కొన్ని ఆత్మల్ని బందీ చేసి ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అంటే ఏం తెలుసా? ఏదో ఒక ఆత్మని ప్రయోగించడం. ఎవరినైతే టార్గెట్ చేసి ఉంటారో వాళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హెల్త్ పాడైపోవాలంటే ఈ మాంత్రికుడు ఒక ఆత్మని ప్రయోగించి ఆ నేమ్ ఉండే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీదకి ఈ ఆత్మని ప్రయోగిస్తారు. అంటే వెరీ సింపుల్, దిస్ ఆత్మ విల్ ఎంటర్ ఇన్ టు దట్ పర్సన్. ఎంటర్ అయ్యి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారో అలా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడం. ఏదో ఒక ఫారిన్ ఎంటిటీ మన బాడీలో ఎంటర్ అయితే మన బాడీ సహకరిస్తుందా అండి? నెవర్. ఇట్ డజంట్ హ్యాపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్, వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటారు.
స్టమక్ ఏక్ రావాలి అంటే డెఫినెట్లీ ఎంటిటీ ఏదైతే ఉందో ఆత్మ స్టమక్లో పెయిన్ కాజ్ చేయడం. మైండ్ దిగ్బంధనం అయిపోవాలి అంటే దాట్ విల్ కంప్లీట్లీ సిట్ ఇన్ యువర్ మైండ్ అండ్ మీ బ్రెయిన్ ఏది వర్క్ అవ్వదండి. నాకు అన్నిసార్లు అన్నట్టు ఉంటారు, ఇంత బాగుండే మనిషి ఇప్పుడేమైపోయాడు, మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నాడు, మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏమీ చేయరు. సో ఎప్పుడైతే మనం బ్లాక్ మ్యాజిక్ అంటామో దట్ ఈస్ కంప్లీట్లీ ఆత్మని ప్రయోగించడం. సో మనం తీసేసి దాన్ని విసర్జన చేసిన వెంటనే మనకు రెమెడీ దొరుకుతుందా అంటే, కట్ అయితే చేశారు, ఏ నెగటివ్ ఎంటిటీ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఎంటర్ అయింటుందో కదండి, దాట్ విల్ హ్యావ్ అ మినిమం ఎఫెక్ట్ ఆన్ ది బాడీ. అంటే ఇంకా వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, కొన్ని డేస్ తీసుకుంటారు. ఫైనాన్షియల్ దెబ్బ పడింది కదండి, ఒక ఎంపైర్ కూలిపోతే మళ్ళీ దాన్ని బిల్డప్ చేయాలంటే ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. ఇక్కడ కూడా వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఉన్నారు, ఫస్ట్ దాని నుంచి తను బయట వెళ్ళాలి. ఇంకొకసారి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచో అప్పు దొరకాలి. ఇవన్నీ స్లోలీ వాళ్ళకి ఒక ధైర్యం రావాలి, మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అండ్ పాపం వన్స్ అగైన్ షీ షుడ్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఏం లూజ్ అయిపోయిందో, షీ షుడ్ గెయిన్ ఎవ్రీథింగ్. స్లోలీ వాళ్ళు ఏది సొల్యూషన్స్ వచ్చిందో చేస్తూ 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 వాళ్ళకి 3 months పట్టిందండి. 3 months తర్వాత వాళ్ళు షీ కాల్డ్ అండ్ షీ టోల్డ్ షీ వాస్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే అడిగారో వాళ్ళు దేవర్ రెడీ టు లెండ్ మనీ ఫర్ దెమ్. అండ్ సంతోషంగా వాళ్ళు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసేసి అండ్ షీ టోల్డ్ దట్ ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉందండి, వీ క్యాన్ డూ. అండ్ హర్ హస్బెండ్ ఆల్సో స్లోలీ తగ్గిస్తూ వచ్చారు, ఏదో రీహాబిలేషన్ సెంటర్ది హెల్ప్ కూడా తీసుకుంటా ఉన్నారంట. అండ్ పాప మెయిన్ ఇంపార్టెంట్, షీ ఈజ్ వెరీ ఫైన్. ఇప్పుడు ఫస్ట్ లాగా ఎక్కడో ఒక చోట కూర్చోవడం లేదు, లేస్తూ ఉంది, యాక్టివ్లీ వర్క్ చేస్తూ ఉంది, స్కూల్కి వెళ్తూ ఉంది. అండ్ షీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఇన్ ది స్టడీస్. ఫస్ట్ ఎలా ఉండిందో అలా చాలా బాగా ఉంది అని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఇంకొక ఎప్పటిలాగే మీరు ఇంకొక క్వశ్చన్ అండి, వాళ్ళ బాబా కూడా ఉన్నాడు కదా, తనకి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? ఎప్పటిలాగే సేమ్ ఆన్సర్ అండి. ఆరా స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి మినిమం ఎఫెక్ట్ అవుతుందండి. వీళ్ళ ఇంట్లో ఎవరైతే హస్బెండ్ ఉన్నారో, కూతురు ఉందో, వీళ్ళిద్దరికి ఆరా ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఎవరైతే మదర్ అండ్ సన్ ఉన్నారో ఆరా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళు చెప్తారు, పూజ చాలా చేస్తారు, భక్తి చాలా ఉంది, ఆటోమేటికలీ ఆరా బికమ్స్ వెరీ స్ట్రాంగ్. ఆరా స్ట్రాంగ్ చేసుకోవాలంటే మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చాలా మార్కెట్లో వచ్చేసాయి, బిల్డ్ యువర్ ఆరా, స్కాన్ యువర్ ఆరా, టెస్ట్ యువర్ ఆరా. నేను చెప్పేది ఒక సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ మార్గం ఏం తెలుసా? ఇంక్రీజ్ యువర్ భక్తి. భక్తి అంటే కూర్చొని హార్స్ టుగెదర్ దేవుడి ముందర మైండ్ ఎక్కడో ఉండి బాడీ మాత్రం ప్రజెంట్ పూజ చేసేది కాదండి. మనస్సుని దేవుడికి అర్పించండి. దట్ ఈస్ కాల్డ్ as ట్రూ భక్తి. అది చేసి చూడండి, మీ మనసులో ఎప్పుడు భక్తి వస్తుందో దేవుడికి సమర్పిస్తారో మీ మనసు స్ట్రాంగ్ అయిపోతుంది. మనసు ఒక్కటి స్ట్రాంగ్ అయిందంటే అండి, ఫిజికలీ యువర్ స్ట్రాంగ్, ఆరా ఈజ్ స్ట్రాంగ్, నోబడీ కెన్ డిఫీట్ యూ. ఇది చేయండి. మదర్ అండ్ సన్కి ఆరా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళకి మినిమల్ ఎఫెక్ట్. సన్కి అయితే ఏ ఎఫెక్ట్ అవ్వలేదు, మదర్కు ఏ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ రిలేషన్షిప్ ఎప్పుడైతే పాడైపోతుందో అండి, డెఫినెట్లీ అందరికీ ఆ ఎఫెక్ట్, అంటే మానసిక ఆవేదన వీళ్ళిద్దరికి. బట్ ఫాదర్ అండ్ డాటర్కి ఆరా స్ట్రాంగ్ లేదు కదండి, చాలా ఎఫెక్ట్ వాళ్ళిద్దరికి అయ్యింది. అండ్ నౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ స్లోలీ. రిక్వెస్ట్ ఒకటే అండి, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఫస్ట్ థింగ్, బీ వేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఆ నవ్వుతూ ఉండే ముసుగు వెనక ఎంత ఈర్ష్య ఉందో మనకు తెలియదండి. అన్నెసెసరీ మీకు వచ్చిన రిచ్నెస్ ప్రదర్శన చేయకండి. స్టేటస్లో అన్నెసెసరీగా మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమి కొనుక్కున్నారు పెట్టకండి. ఎందుకంటే మనుషుల్ని మనం నమ్మలేమండి. మనతోనే ఉంటారు, ఏదో చేసేసి మనం బాధపడుతుంది. వాళ్ళు పైశాచిక రాక్షసిక ఆనందం పొందుతూ ఉంటారండి. అండ్ ఎవరో వచ్చి ఇది ఇలా అని చెప్పే లోపల మీకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వీళ్ళ కేసులో కూడా కరెక్టే కదండి. మళ్ళీ వన్స్ అగైన్ దే హ్యావ్ టు రీబిల్డ్. 25 years బిజినెస్ అండి సర్వనాశనం అయిపోయింది. ఎవరితోనో మళ్ళీ లోన్ తీసుకుని అగైన్ దే హ్యాడ్ టు స్టార్ట్.
సి ఆ నష్టం ఎవరు భరిస్తారండి? రిక్వెస్ట్ ఇస్ అన్నెసెసరీగా మీ సంతోషం ప్రదర్శన చెయ్యకండి. అంటే మీరు రోజు వాళ్ళ ఇంట్లోనే వస్తారు కదండి, వాళ్ళు చూస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ఇంటి ఆరాని మీ ఆరాని స్ట్రాంగ్ చేసుకోండి. ఎప్పుడైతే ఆరా స్ట్రాంగ్ ఉంటుందో డెఫినెట్లీ నోబడీ కెన్ డూ. లేదా ఎవరైనా చేస్తే కూడా ఇమ్మీడియట్గా మీకు తెలిసిపోతుంది, ఎవరు ఎక్కడి నుంచో ఎవరి ద్వారానో మీకు తెలుస్తుంది ఇది ఇలా అయింది అని. యూ కెన్ గెట్ ది రెమెడీ ఇమ్మీడియట్లీ. హోప్ సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అనుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ రీల్ సో దట్ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యి నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.